शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:42. తిథి ద్వాదశి రాత్రి 8:39 వరకు. నక్షత్రం చిత్త సాయంకాలం 4:25 వరకు. వర్జం రాత్రి 10:25 నుంచి 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుంచి 7:28 వరకు. అమృతకాలం ఉదయం 9:25 నుంచి 11:10 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలు: కూర్మ జయంతి, అలాగే అహోరాత్ర త్రివిక్రమ పూజ, అదేవిధంగా త్రిపుష్కర యోగం సూర్యోదయం నుంచి సాయంకాలం 4:25 వరకు. అలాగే సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోషం 1:12. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలలో కూర్మ జయంతి, కూర్మనాథుడిని కనుక మనం పూజ చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే మనసుకి ఏకాగ్రత సిద్ధిస్తుంది. చిన్నపిల్లల్లో విద్యా విషయంలో ఏకాగ్రత లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పిల్లల చేత శ్రీ కూర్మనాథాయ నమః అనే మంత్రాన్ని కనుక రోజు 108 సార్లు జపింపజేస్తుంటే వాళ్ళల్లో స్థిర చిత్తము, ఏకాగ్రత ఇవి సిద్ధిస్తాయి. తద్వారా ఒకసారి చదివినదే బాగా గుర్తుండేటువంటి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున మనం ఆ కూర్మనాథుడిని పూజ చేసుకోవడం ద్వారా చాంచల్యం కలిగినటువంటి మానసిక స్థితి తొలగిపోతుంది. అతి సామాన్యంగా రాహు యొక్క మహాదశలో కానీ అంతర్దశలో కానీ వ్యక్తికి చంచలమైన మనస్సు ఏర్పడుతుంది. ఆ విధంగా చంచలమైనది ఏర్పడడం వల్ల దురాశతో ఆశతో కూడా ఒకదాని యందు మనసును లగ్నం చేయకుండా వేరు వేరు విషయాలపై మారిపోతున్నందువలన నష్టపోయేది ఎక్కువగా ఉంటుంటుంది. అలాంటి వారు ఈ కూర్మనాథుడిని పూజ చేసుకోవడం, ఆయన్ని ధ్యానించటం ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తుంటుంది. అదేవిధంగా ఈరోజు అహోరాత్ర త్రివిక్రమ పూజ కాబట్టి ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు కూడా ఆ త్రివిక్రముణ్ణి, వామనస్వామిని కనుక పూజ చేసుకున్నట్లయితే అత్యుత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈరోజు దిపుష్కర యోగం ఉంది కాబట్టి సాయంకాలం 4:25 లోపల ఆపరేషన్లు మొదలైనటువంటి మళ్ళీ రిపీట్ కాకూడని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉండడం మంచిది. ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఊరికే ఇస్తే దానం మంచిదే, కానీ అప్పు ఇస్తే వాళ్ళు తీర్చరు, మళ్ళీ మనం ఇవ్వాల్సిన పరిస్థితిలో మనం ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా దిపుష్కర యోగ ప్రయుక్తంగా ఏ పనులైతే మళ్ళీ చేయడం ఆనందకరమేనో అటువంటి పనులు చేయడం మంచిది. ఇక ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 సమయంలో చక్కగా ఆ శివారాధన చేసుకోవడం, సూర్యునికి అభిషేకం చేసుకోవడం, ఇంకా వీలైతే మారేడు దళాలతో పూజ చేసుకోవడం, అవేమీ కుదరకపోతే శివ 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 అనే నామాన్ని ఉచ్చరించుకోవడం ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. ప్రశాంతమైన చిత్తంతో ఉన్నప్పుడే సరియైన నిర్ణయాన్ని తీసుకునే శక్తి ఉంటుంది.
భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపుటద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. గోశాలకెళ్ళి తప్పనిసరిగా గో సేవకు వినియోగించేటువంటి లక్షణరీత్యా కొంత ధనాన్ని దానంగా చేసినట్లయితే సమస్త దేవతా స్వరూపాలు కూడాను గోవులో ఉండటం చేత విశేషవంతమైనటువంటి లక్షణం మీరు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గోవు సర్వదేవతా స్వరూపం కాబట్టి గోవులను సంతృప్తిపరచడం ద్వారా కూడా గ్రహశాంతులను పొందవచ్చు. కాబట్టి అతి తక్కువ ఖర్చుతో సమయం వృధా కాకుండా లభించేటువంటి పరిహార మార్గం గోసేవే. అయితే ఇందుకు మనం దేశవాళీ గోవులనే ఎన్నుకోవాలి. బ్రహ్మ విష్ణుమూర్తి కొలువు తీరినటువంటి ఆవు కొమ్ములను గనక ఈరోజు పూజ చేస్తే ముక్తి జ్ఞానం లభిస్తాయి. నొసటలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ నొసటి భాగాన్ని గనక పూజ చేసినట్లయితే విశ్వేశ్వరుణ్ణి పూజించినటువంటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ముక్కు వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటాడు కాబట్టి ఆ నాసిక భాగాన్ని పూజించినటువంటి వారికి కూడా సంతాన భాగ్యం లభిస్తుంది. అలాగే దూడను ప్రసవించినటువంటి ఆవును పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఆవు యొక్క పుష్టభాగాన్ని గనక పూజ చేస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశాలు. సకల ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఓ సేవకు జీవితాన్ని కొంతైనా సరే సద్వినియోగపరిచినట్లయితే ఈ జీవిత పరమార్థ లక్షణం కూడా అర్థమై తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా. గోసేవ, గోవుల్ని రక్షించటం ప్రతి ఒక్కరూ కూడా కంకణంగా కట్టుకోవాలి. గోసేవ చేయటం మీ జీవితాలకు అదృష్టయోగం అనేటువంటి ప్రభావాన్ని గుర్తిరగండి. అందుచేతనే గోవులో దాగిన ఆ గోమాత ఇచ్చేటువంటి ఆవు పాలు ఎంత విశిష్టవంతమైన ఆరోగ్యప్రదాన్ని మనకు ప్రసాదిస్తున్నాయి. గోవు పంచామృతాలు అత్యధికవంతమైనటువంటి ఆరోగ్యప్రద జీవితానికి నిదర్శనం కదా. అందుచేతనే గోసేవ చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కవికుల ప్రభు కాళిదాస వందిత కాళేశ వాక్రమ విచిత్ర శ్రీనాథ ప్రణుత భీమేశ మద్వినూత్న కవన వినుతార్ధాన్న పూర్ణాంబికేశ కనత్సర్వకాల కవిభక్త వరకల్పిత కమనీయ సత్కవన సరోవర విహార నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, కవికుల ప్రభు కాళిదాస వందిత కాళేశ. కాళిదాస మహాకవి, కవికుల ప్రభువు,
కవికులానికే ఒక ప్రభువు వంటివాడు. అటువంటి మహాకవి కాళిదాసు నిన్ను ఎన్నెన్నో విధాలుగా స్తుతిస్తే ఆనందించిన వాడవు. వాక్రమ విచిత్ర శ్రీనాథ ప్రణుత భీమేశ. శ్రీనాథుడు భీమఖండంలో, కాశీఖండంలో పరమాద్భుతమైనటువంటి భావములతో, అద్భుతమైన పదబంధములతో, సుదీర్ఘ పటిష్ట సమాసములతో నిన్ను స్తుతిస్తే ఆనందించిన వాడవు. మరి నేను మద్వినూత్న కవన వినుతార్ధాన్న పూర్ణాంబికేశ. అద్భుతమైనటువంటి ధ్వని ఉన్నది దీంట్లో. వాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి వారు. అనుభవజ్ఞులైన వారు చక్కగా వంట చేసి స్వామికి నివేదనం చేస్తే ఆ ప్రసాదం, దాని రుచి వేరు. కొత్తగా వంట నేర్చుకున్నవాడు, అప్పటి వరకు వంట చేయని వాడు ఈ ప్రసాదం చేయటం కోసం వంట చేసి అది ఎలా ఉన్నదో తెలియదు. దాన్ని తీసుకుని వచ్చి నైవేద్యం పెడితే ఎలా ఉంటుంది? అది కూడా సరికొత్తగా చేయాలని. వాళ్ళందరూ చేసే వంటకాలు కాకుండా కొత్త కొత్త ద్రవ్యాలన్నీ దాంట్లో వేసి ఆ కొత్త శాకం, ఈ శాకం, ఆ కూర, ఈ కూర కలిపి సరికొత్తగా ఏదో వండి చాలా రుచికరంగా ఆ స్వామికి నివేదనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా నేను. అది కూడా ఎటువంటిది? మద్వినూత్న కవన వినుతార్ధాన్న పూర్ణాంబికేశ. అర్ధాన్న పూర్ణాంబికేశ. వినుత అర్థం, అది చాలా గొప్పదైనటువంటి అర్థమే. కానీ శబ్దం చదువుతున్నప్పుడు అర్ధాన్న పూర్ణాంబికేశ, అర్ధాన్నం పెట్టారా అని అంటారు. అంటే అదేమిట్రా వెంటనే లేచిపోతావు అర్ధాన్నంతో? అంటే సగం ఆకలితోనూ సగం భోజనము ఎవరికీ పెట్టకూడదు. వాళ్ళు మహానుభావులు. ఒక మహాకవి కాళిదాసు, ఒక మహాకవి శ్రీనాథుడు. అటువంటి వారి స్తోత్రాలతో ఆనందించిన వాడవయ్యా. అనుభవజ్ఞులు రాసిన రచనలవి. నేను సరికొత్తగా మొదలు పెడుతున్నాను. రాసి అర్ధాన్న పూర్ణాంబికేశ, అర్ధాన్నం ఇచ్చినట్టుగా అనుకోకయ్యా. ఓ పూర్ణాంబికేశ, సర్వ సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడవు నువ్వు. ఇది అర్ధాన్నముగా భావించకు అనేటువంటి ఒక వేడుకోలు ఉన్నది. దానికి తోడు ఒక సగర్వముగా మద్వినూత్న కవన వినుతార్ధాన్న పూర్ణాంబికేశ, నేను వినూతనమైనటువంటి కవిత్వాన్ని నేను రచించి సృష్టించి నీకు నివేదనం చేస్తున్నానయ్యా. అన్నపూర్ణాంబికేశ అందుకో. కనత్సర్వకాల కవిభక్త వరకల్పిత కమనీయ సత్కవన సరోవర విహార. ప్రకాశించేటువంటి కవుల యొక్క కవిత్వంలో సర్వకాలముల యందు కూడా వరకల్పిత కమనీయ సత్కవన సరోవర విహార, నీ యొక్క వరము చేత కల్పింపబడినటువంటి సత్కవనము అనేటువంటి సరోవరంలో విహరించేవాడా. నీ యొక్క వరం వల్ల, అనుగ్రహం వల్లే వారికి సత్కవిత్వం వస్తుంది. ఆ సత్కవిత్వం మళ్ళీ నీకే అంకితమైనప్పుడు అది ఇంకా గుబాళిస్తుంది. దానికి పవిత్రత, వైభవం చేకూరతాయి. అటువంటి సత్కవిత్వ సరోవరంలో విహరించేటువంటి ఓ స్వామి, నా కవిత్వాన్ని కూడా నువ్వు అందుకోవయ్యా. నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ అంటూ ధారగా పద్యాన్ని, ముఖ్యంగా మధ్యాక్కర పద్యాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తూ, చాలా సరికొత్తగా, ఇంతకు పూర్వం ఏ కవి రాయనట్లుగా పరమాద్భుతమైన శైలితో ఆ విశ్వేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించిన ప్రౌఢ కవులు, రసవత్ కవులు శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. దశభుజా రుద్రతేజ దండములయ్యా. దశభుజా రుద్రతేజ దండములయ్యా. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామివారు లంకలో సీతకి అన్వేషిస్తూ అనేక రకములైన భవనములు, స్త్రీలని పురుషుల్ని పరిశీలించినప్పటికీ కూడా సీతమ్మ జాడ తెలియలేదు. ఎప్పుడో కించిత్ దుఃఖానికి గురయ్యి ఏమి చేయాలో తోచని పరిస్థితికి చేరుకున్నాడు. కానీ బుద్ధిమంతుడు కనుక వెంటనే దాని నుంచి బయటపడి తిరిగి అన్వేషణకు సిద్ధమయ్యేట. హనుమంతుడు మనం పరిశీలించేటప్పుడు ఒక భగవానుడిగా ఎంత గమనిస్తున్నామో అదేవిధంగా ఉత్తమ కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ హనుమంతుడిలో ఉన్నాయని మొదటి నుంచి చూస్తూ వస్తున్నాం. ఆ విధంగా కార్యసాధకుడైన వాడికి తన కార్యానికి ప్రతికూలతలు ఎక్కువ కనిపించినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. అది చిట్ట చివరికి తాను ఏ ప్రయోజనం కోసం బయలుదేరాడో అది జరుగుతుందా లేదా అనే సందేహమే కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో కూడా ప్రయత్నం మానకూడదు. నిరంతర ప్రయత్నశీలికి తప్పకుండా లక్ష్యం దొరికి తీరుతుంది. ఇది సిద్ధాంతం. ఇది రామాయణం మనకు బోధిస్తున్నటువంటి గొప్ప సిద్ధాంతం, కార్యసాధకుడికి కావలసినటువంటి ప్రధానమైన ఉపదేశం. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు వెంటనే తనకు కలిగినటువంటి ఆ దుఃఖభావం నుంచి బయటపడ్డాట. అందుకే మానసికంగా ఎక్కడ నిరాశ కలిగినా నిరాశను ఎక్కువసేపు మనస్సులో పెంచి పోషించకూడదు. వెంటనే దాని నుంచి బయటపడాలి. ఎదురుగా ఉన్న పరిస్థితుల వల్ల నిరాశాభావం రావచ్చు, కానీ ఉత్తమ సంస్కారం ఉన్నవాడు వెంటనే దాన్ని తొలగించుకోవాలి. అందుకే విచచార పునర్లంకాం లాఘవేన సమన్విత. పునర్లంకాం అన్నారు. పునః అంటే మళ్ళీ వెతకడం ప్రారంభించట. ఎందుకంటే కార్యసాధకుడు విసుగు కాకూడదు. ఇదివరకు చూశాం కదా, మళ్ళీ ఎందుకు చూడడం అంటే అన్వేషణ అలా వెళ్ళదు. అందులో విసుగుతనం అనేది ఉండకూడదు. అన్వేషణ, సాధన, శోధన ఇవి ఎప్పుడు కూడా విసుగు, విరామం అనేవి రాకూడదు అందులో. అందుకే మళ్ళీ పునర్లంకాం, మళ్ళీ అన్వేషిస్తున్నాడు. తిరిగిన భవనంలో తిరుగుతున్నాడు. పైగా తిరిగిన భవనముల్లో తిరగని చోట్లు కొన్ని ఉంటాయి, అవి చూస్తూ ఉన్నాడు. ఇలా సంచరిస్తూ నూతనమైన భవనములు కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం. రావణుడి యొక్క భవనం అక్కడ చాలా విశాలమైన భవనం ఉంది అంతఃపుర మధ్యంలో. ఇంతవరకు ఆ చుట్టూరా ఉన్న భవనములన్నీ చూశాడు. ఇప్పుడు రావణుని యొక్క భవనంలోకి ప్రవేశిస్తున్నాడు. పైగా రావణుని యొక్క భవనం వెలుపల లోపల కూడా రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందిట. రక్షితం రాక్షసైర్ఘోరై సింహైరివ మహద్వనం. సింహములన్నీ ఉన్న వనంలోకి ప్రవేశించడం ఎంత కష్టమో, అలాగా ఈ రక్షక భటులు ఉన్నటువంటి ఆ భవనంలోకి ప్రవేశించడం అంత కష్టము. సింహాలు వనాన్ని రక్షించినట్లుగా అక్కడ ఘోర రాక్షసులు రావణుని యొక్క భవనాన్ని రక్షిస్తున్నారు. పైగా అందులో గజాస్థితైర్ మహామాత్రై శూరైశ్చ విగత శ్రమై. శ్రమ అనేది లేకుండా కాపలా కాస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. గజాల మీద, అశ్వాల మీద, వివిధమైన రథాల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉపస్థితం అసంహార్యై హయై స్యందనయాయిభి. ఏ ఒక్కరు ఎదుర్కొనలేని బలమైనటువంటి వాహనాల మీద సంచరిస్తూ అక్కడ రక్షిస్తున్నారు. పైగా అన్ని భవనాలు ఒక ఎత్తు, రావణుని యొక్క భవనం ఒక్కటే ఒక ఎత్తుట. ఇది ఎలా ఉన్నదంటే లంకాభరణమిచ్చేవా సోమన్యత మహాకపి. మొత్తం లంకకే ఈ భవనం ఆభరణం అనిపించేట్లుగా ఉన్నది. చచార హనుమంస్తత్ర రావణస్య సమీపత. ఈ భవన సమీపంలో తిరుగుతున్నట్ట. అయితే ఆ తిరుగుతున్నప్పుడు వీక్షమాణో హ్యసంత్రస్త ప్రసాదాంశ చచార సహ. ఇక్కడ గొప్ప విశేషమైన మాటను ప్రయోగించాడు వాల్మీకి. అసంత్రస్త. అసంత్రస్త అంటే ఏమాత్రము భయం లేకుండా హనుమంతుడు సంచరిస్తున్నాడని. నిజానికి అంత భయంకరమైన రక్షణ వ్యవస్థ ఉన్న భవనాన్ని చూసినప్పుడు కించిత్ భయం కలగాలి. భయం ఉంటే హనుమంతుడు అవుతాడా? హనుమంతుడు అంటేనే భయం లేనివాడు. ఆయన తలుచుకున్న వారికే భయం ఉండదు. అలాంటిది ఆయన దగ్గర భయం యొక్క జాడే ఉండదు. అందుకు హనుమంతుడు అభయస్వరూపుడు అనే మాటను మళ్ళీ చూపిస్తున్నారు ఇక్కడ. పైగా ఇంత సంచారం చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా భయము, శంక ఇలాంటి నెగటివ్ థాట్స్ ఎక్కడా లేవు. వికార భావాల్లో పూర్తిగా ధైర్యంగా సంచరిస్తున్నాడు. హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ధైర్యం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ధైర్యం నుంచి సడలకుండా అన్వేషిస్తున్నాడు. పైగా ఆ భవనం ఎంత విస్తారంగా ఉందంటే సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహత్వేష్మ మహారత్న పరిచ్ఛదం. పైగా పెద్ద రాజభవనం కనుక బాగా సందడిగా ఉందిట. ఒక సముద్రంలాగా గంభీరంగా ఉంది, సముద్రంలాగా చప్పుడు చేస్తున్నది, సముద్రం వలె అనేక రత్నాలతో కూడి ఉన్నది అన్నారు. సముద్రానికి రత్నాకరం అని పేరు. గొప్ప గొప్ప రత్నాలు ఉంటాయట. అదేవిధంగా గొప్ప గొప్ప వస్తువులెన్నో ఆ భవనంలో ఉన్నాయి కనుక ఇది ఒక రత్నాకరం వలె ఉన్నది. మహారత్న సమాకీర్ణం దదర్శ స మహాకపి విరాజమానం వప్ష గజాస్వరథ సంకులం. ఈ విధంగా ఉన్నటువంటి ఆ భవనానంతటిని పరిశీలించి
అక్కడి నుంచి దుమికి మరొక భవనంలోకి వెళ్ళేట. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం. రావణుని యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి ప్రహస్తుని యొక్క భవనం మీదకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది రాక్షసుల యొక్క భవనములు ఉన్నాయి. వాటి వైపు దూకి వెళుతూ మళ్ళీ మళ్ళీ అన్వేషిస్తున్నాడు. అందులో వరుసగా రాక్షసుల పేర్లు ఇక్కడ వివరించారు. క్లుప్తంగానే వాటిని చెప్పుకుందాం. మేఘ ప్రతీకాసం కుంభకర్ణ నివేశనం. ఒక మహామేఘం వలె, కారు మబ్బు వలె ఉన్నటువంటి కుంభకర్ణుని యొక్క నివేశనంలోకి ప్రవేశించాడు. ఆయన కారు మబ్బు, ఆయన యొక్క భవనం కూడా పెద్ద మబ్బులో ఉందిట. పైగా మబ్బు పట్టడం అంటేనే నిద్రకు సంకేతం. అది మబ్బు కళ్ళు అంటూ ఉంటాం. వాడి భవనము మబ్బు పట్టే ఉన్నది, వాడు కూడా మబ్బు పట్టే ఉన్నాడు. అంటే మొత్తంగా ఒక తమోగుణం అక్కడ కనబడుతున్నది. కుంభకర్ణుడు అంటేనే తమోగుణం. అందుకే ఇక్కడ చీకట్లు కుప్పవోసినట్లుగా ఉన్నాడు అంటాడు కంబరామాయణంలో. అక్కడ చీకటి కుప్పవోసినట్లుగా కుంభకర్ణుడు ఉన్నట్ట విశాలమైన దేహంతో. అతను చూసి ఆశ్చర్యపోయి నవ్వుకున్న ఆంజనేయ స్వామి వారు అటు నుంచి విభీషణశ్చదా పుప్లవేచ మహాకపి మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలైస్తథేవచ. విభీషణుడి భవనము, మహోదరుని భవనము, విరూపాక్షుడి ఇల్లు, విద్యుజ్జిహుడి గృహము, విద్యున్మాల యొక్క ఇల్లు, ఇలాగ అనేక మంది రాక్షసుల యొక్క గృహములు సంచరిస్తున్నాడు. వజ్రదంష్టుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, రశ్మికేతుడు, సూర్యచత్రుడు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుఖనాసుడు, వక్రనాసుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిపుడు, ఇంద్రజిపుడు, హస్తిముఖుడు, ఇలాగా అనేక మంది రావణుని యొక్క ముఖ్య రాక్షస భవనములన్నీ కూడా సంచరించాడు ఆంజనేయ స్వామి వారు. క్రమమాణ క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజ. ఒక్కొక్క భవనాన్ని చూస్తూ దాన్ని దాటి మరొక భవనానికి వెళుతూ ఇలా వరుసగా అన్నీ సంచరిస్తూ వారి యొక్క సంపదలను కూడా పరిశీలించాడు. ఎందుకంటే శత్రువు యొక్క సంపద ఏమిటి, బలమేమిటో కూడా పరిశీలించాలి కనుక వాళ్ళ యొక్క అద్భుతమైన ఆ సంపదల్ని, వాళ్ళ యొక్క బలాల్ని కూడా గమనించాడు ఆంజనేయ స్వామి వారు. తేషు తేషు మహార్ఘేషు భవనేషు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపి. వృద్ధిమతాం, వృద్ధిమతాం అంటే ఐశ్వర్యవంతులు అని అర్థం. ఐశ్వర్యవంతులైనటువంటి రాక్షసుల యొక్క ఐశ్వర్యాలను కూడా గమనిస్తున్నాడు. పైగా అనేక రకాల ఆయుధాలు పట్టుకుని స్త్రీలు సంచరిస్తున్నారట. అంటే ఆ కాలంలో రావణుని యొక్క రాజ్యంలో స్త్రీలు కూడా ఈ సైన్య విభాగంలో భయంకరమైనటువంటి రక్షణ వ్యవస్థలు ఉన్నారని తెలుస్తున్నది. యుద్ధంలో స్త్రీలు కూడా పాల్గొనేవారని విచరన్ హరిసార్దూలో రాక్షసీర్ వికృతేక్షణాః శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతేర్గృహే. ఆ రాక్షసుని ఇంట్లో వీళ్ళందరినీ చూస్తున్నాడు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే భవనాన్నంతటిని చూస్తున్నాడు కానీ ఇంకా రావణాసుడు కనబడలే. వాడు ఆ భవనంలో గదిలో లేడు. ఆ భవన సముదాయ మధ్యంలో ఒక విమానం ఉన్నది, ఆ విమానంలో ఉన్నాడు. అందుకే భవనంలో రావణుడు ఉన్నట్లు ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ భవన సముదాయ మధ్యంలో విమానం మధ్యలో ఉంటాడు. ఆ విమానం ఏంటో తర్వాత చూద్దాం. మొత్తానికి ఈ భవనములన్నీ చూస్తున్నాడు. సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాః. ఇలా లెక్క కందనటువంటి సైన్య సమూహం చేత రక్షింపబడుతున్న రావణుని యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి రాక్షస భవనములన్నీ చూస్తున్నాడు. పైగా క్రీడాగృహాన్ని, లతాగృహాన్ని, చిత్రశాలాగృహాన్ని, రకరకాలైన గృహములు అక్కడున్నాయి. దీన్ని బట్టి ఆ కాలానికి గృహ నిర్మాణ విజ్ఞానంలో భారతీయులు ఎంత ఎదిగి ఉన్నారో మనకు తెలుస్తున్నది. ఆ క్రీడాగృహములు, లతాగృహములు, చిత్రగృహములు, చిత్రశాలాగృహములు, అనేక రకములైనటువంటి విశాలమైన పల్లకిలు, అవి కూడా పరిశీలిస్తూ వెళ్తున్నట్ట. కామస్య గృహకం రమ్యం దివా గృహకమేవచ. వినోద క్రీడల కోసం కట్టుకున్నటువంటి గృహములు, ఇక రాత్రుల్లో నివసించడం కోసం ప్రత్యేకంగా కట్టుకున్నటువంటి భవనములు, వీటన్నిటినీ పరిశీలిస్తూ వెళుతున్నాడు. పైగా అనేక రకములైనటువంటి బంగారపు శయ్యలు కనిపించాయట. పైగా రకరకాల పాత్రలు, ఆహార పాత్రలు, వినోద పాత్రలు గోచరిస్తున్నాయి. మద్భాసవ కృతక్లేదం మణిభాజన సంకులం మనువర్రం మసంబాధం కుబేర భవనం యథా. మొత్తానికి కుబేరుని భవనముల వలె ఉన్నారు అంటున్నారు. కుబేరుడు ధనాధిపతి, ఐశ్వర్యవంతుడు. వాడి భవనాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయట. అలాంటి గృహములన్నీ చూస్తూ సంచరిస్తున్న హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.
జయ గురుదత్త. ఏ పాపము లేని తల్లి పుడమి తల్లి కనుకనే నిత్యము ప్రసన్నురాలే ఉంటుంది. కోరుకున్న ఖనిజ ఘన ద్రవ పదార్థాలను కూడా ఇస్తూనే ఉంటుంది. సకల ప్రాణులకు భూమాతే కన్న తల్లి, గొప్పగా పూజించదగింది. జీవులను పూర్వకర్మల చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటుంది అమ్మ. తనను కొలిచే వారిని భాగ్యవంతులను చేస్తుంది భూమి తల్లి. సర్వ ప్రాణులకు నివాస స్థానంగా ఉంది. లోకోపకారం కోసమే నదులు, సముద్రాలు, పర్వతాలు, రత్నాలు ధరించి ఉంది. ఆవిడి కోసరం కాదది, ప్రపంచానికోసరం. ఈ విధంగా ఎంతో ఉపకారం చేయటమే వ్రతంగా, ఆ వ్రతంగా పెట్టుకున్నటువంటి తల్లియే భూమి తల్లి. నేను ఆ తల్లి నుండి ఓర్పును, క్షమను, సాహసాన్ని నేర్చుకున్నాను అన్నాడు అవధూత స్వామి. అంటే భూమి నుంచి నేర్చుకున్నటువంటి ఇవి అంతా కూడా అంటే సాహసం జతకి సహనాన్ని కూడా నేర్చుకున్నా నేను. ఎంత పెద్దగా ఎంతమంది ఏనుగులు తొక్కినా సహనంతో భరించినటువంటి అమ్మ, అందుకే అవన్నీ నేర్చుకున్నాను. సాహసము, సహనం అని నేర్చుకున్నా అని చెప్పుకొచ్చాడు. చూసారా, భూమి యొక్క దాతృత్వం అడగనదే మనందరికీ చెప్పుకొని వచ్చారు. అవధూత స్వామి ఆ రాజుకు చెప్పుకొని వచ్చారు. మనం అమ్మను మనం ఏడ్చి నాకు కావాలి, ఆకలి అవుతుందని ఏమైనా అన్నం పెట్టండి చెప్పదు కదా మనకంటే. ఆకలి అని అమ్మైనా కూడా అన్నం పెట్టదు కదా. అటువంటి సామెత మనకు ఉంది కదా. కానీ ఈ అమ్మ మాత్రం ఏం అడగాల్సిన పనే లేదు. ఎవరైనా అడగ తింటే కదా అన్నం పెడతారు. అమ్మ అంటే కదా అమ్మ అన్నం పెడుతుంది. అట్లా ఈ అమ్మ మాత్రం ఏమీ అడగాల్సిన పని లేదు. అనేక విధాలుగా రక్షిస్తుంది, అన్నం పెట్టి రక్షిస్తుంది. ఎన్నో బాధలను ఓర్పుతో సహిస్తుంది. అంతటి గొప్ప గుణం భూమాతకు మాత్రమే ఉంది. భూమిలాగా సహనాన్ని, క్షమను పెంపొందించుకున్నవాడు ఉన్నతమైన వాడు అవుతాడు. సకల జీవరాశుల చేత భూమాత గౌరవించబడినట్లుగా గౌరవించబడతాడు. అటువంటి తత్వాన్ని తెలుసుకున్నానయ్యా నేను. వేదంలో ఉగ్రాయ నమః అని ఉంది. అంటే లోపల బయట కదిలించి వాయువుగా ఉన్నవాడి నమస్కారం. అటువంటి లోపల బయట కదిలించేవాడు, వాయువుగా ఉన్నవాడు పరమాత్ముడే కదా, అటువంటి వాడికి నమస్కారం. పరబ్రహ్మమే వాయువు. ఆయనకి గంధవాహనుడు అనే పేరు కూడా ఉంది. నిరంతరం చలిస్తూ ప్రాణికోట్ల ప్రాణాన్ని నిలుపుతూ ఉంటాడు. సుగంధ పరిమళాలతో నిండి మనస్సును ఉల్లాసభరితం చేస్తూ ఉంటాడు. వాయుదేవుడు మనం చేసే పూజలను, మనం చేసే నైవేద్యాలను దేవతలకు అందిస్తూ ఉంటాడు. తన చల్లని గాలితో మేఘాలను మెత్తపరిచి వర్షాలు కురిపిస్తూ ఉంటాడు. వర్షం వల్ల అన్నం లభిస్తుంది. అన్నం తిని ప్రజలు ఆనందంతో ఉంటారు కదా. ధర్మకార్యాలు చేస్తూ మంచి మార్గంలో నడిచి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. వాయుదేవుడు ప్రాణాపాన వ్యానోదాన రూపంలో మనిషి శరీరంలో సంచరిస్తూ ఉంటాడు. ముందుకు వెళదామా? జై గురుదత్త.